ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వేదవతి నెత్తి మీద పూలకుండి పడేటట్టు చేశారు. నిహారిక అలైక్యల కంటే అత్తయ్య పరాయిదై ఉండొచ్చు. కృష్ణ బావకేమైంది? కన్న తల్లి మీద అలాంటి ప్రయత్నం చేయడానికి తనకి మనసు ఎలా వచ్చింది? వారి మాటలు గుర్తుకొస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అవని గారు, మీరు నన్ను గుర్తుపట్టారా? గుర్తుకు రావడం లేదు. నేనండి, చరణ్ని. విగ్రహం కోసం వచ్చిన డేవిడ్ దగ్గర పనిచేసిన మనిషిని. మీరు బ్రతుకున్నారా? ఆ రోజు జరిగిన కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని న్యూస్లో వచ్చింది. మీకు ఓ నిజం నా ద్వారా తెలియడం కోసం ఆ అమ్మవారు నన్ను బ్రతికించినట్టుంది అవని గారు. నిజమా? అవునండి. మీ ఇంటికి వెళితే అందరూ ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఓ మనిషి చనిపోయే ముందు చెప్పే నిజాలాంటివనుకోండి. మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. వచ్చిందెవరు? తనతో రహస్యంగా ఏం మాట్లాడుతుంది? నిహారిక ఎలాంటిదో మీకు తెలుసు. నిహారిక చేసిన దుర్మార్గాల గురించి మీకు చెప్పాలని వచ్చాను. అలేఖ్య, నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. సరే అక్క. మీ అక్కగారి పాపను కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు, నిహారిక. పాపను అడ్డం పెట్టుకుని విగ్రహాన్ని అడగమని డేవిడ్తో అడిగించింది కూడా నిహారికనే. కాలరుద్రతో విగ్రహాలను మార్పించింది కూడా నిహారికనే. అన్ని రకాలుగా మాకు సహాయం చేసింది నిహారికనే. కానీ మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది. మేం చేసిన తప్పులకి మాకు పడాల్సిన పనిష్మెంట్ పడింది. నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు. చనిపోయే ముందు మీకు ఈ నిజాలు చెప్పేయాలని వచ్చాను. జరిగిన వాటికి నన్ను క్షమించండి. నిహారిక నన్ను ఇక్కడ చూసిందంటే చంపడానికి ప్లాన్ చేస్తుంది. మీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను. ఇక నేను బయలుదేరతాను. ఈ చరణ్ గాడు చావలేదా? అవనిని ఇంత దూరం వచ్చి కలిశాడంటే అవనితో ఏం చెప్పుంటాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.